మేము ఆరాధన చేసేటప్పుడు రాత్రి 12 గంటల సమయంలో మేము దేవదూతల్ని చూసాం. ఏంజల్స్ చాలా పెద్ద రెక్కలతో. నేను ఒకడే చూస్తే ఈయన ఏదో కథ చెప్తున్నాడు అని అందరూ చూసి పెద్ద రెక్కలతో అలా నిలబడి ఉన్నప్పుడు అప్పుడు ఒక పాట, అందరూ పరవశానికి వెళ్ళిపోయాం. ఎలాగైతే పేతురు ఆ కొండ మీద అంటే పరవశానికి వెళ్ళిపోయి మాట్లాడడం, అప్పుడు ఒక పాట, చల్లగాలిలో మెల్లగా నీవు మాట్లాడవా, అంత పాటే. చల్లగాలిలో మెల్లగా నీవు మాట్లాడవా, నీకై శిష్యులము మేము వేచి ఉన్నామే, నీకై శిష్యులము మేము వేచి ఉన్నామే. చల్లగాలిలో మెల్ల మెల్లగా మాతో మెల్ల మెల్లగా, చల్లగాలిలో మెల్ల మెల్లగా మాతో మెల్ల మెల్లగా, చల్లగాలిలో మెల్లగా నీవు మాట్లాడవా. మన పాటల పుస్తకంలో 17వ పాట 17. అది కాదు శాశ్వతము, అంధకార జీవితము అది కాదు శాశ్వతము, నీతో ఉండే ప్రతి క్షణము మధురము, నీతో ఉండే ప్రతి క్షణము మధురము. అందరూ చల్లగాలిలో మెల్ల మెల్లగా మాతో మెల్ల మెల్ల. ఒకసారి అందరూ చెప్తావా, చల్లగాలిలో మెల్ల మెల్లగా మాతో మెల్ల మెల్లగా, చల్లగాలిలో మెల్లగా నీవు మాట్లాడవా. యేసయ్యా చల్లగాలిలో నీకై శిష్యులము మేము వేచి ఉన్నామే, చప్పట్లు తట్టి పడతావా. మాటలతో కాదు గాని క్రియలతో చేయాలి, మాటలతో కాదు గాని క్రియలతో చేయాలి, నీకోసం బ్రతుకుటే ధన్యము, నీకోసం బ్రతుకుటే ధన్యము. చల్లగాలిలో ఎలా మెల్ల మెల్లగా మాతో మెల్ల మెల్లగా. ఒకసారి చల్లగాలిలో మెల్ల మెల్లగా
ఉన్నామే, నీకై శిష్యులము మేము వేచి ఉన్నామే. మాటలతో కాదు గాని క్రియలతో చేయాలి, మాటలతో కాదు గాని చప్పట్లు కూడా తట్టాలి. యేసు కోసం పాడడము భాగ్యము, యేసు సన్నిధిలో ఉండడము దీవెన. చల్లగాలిలో ఆ గాలి కొట్టినప్పుడే తెలిసి ఏంజెల్స్ అక్కడ దిగేసి అంత కూల్ అయిపోతుంది. ఏదైనా తోటలాగా మారిపోతుంది లైఫ్, ఏదైనా తోటగా మారిపోతుంది. దేవుడు వచ్చేస్తాడు. సో ప్రభు తోట, ప్రభు అక్కడికి వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించాడు. మంచి ఘనమైన మాటలు, దైవిక శక్తిని గత వారము ఒక రాత్రంతా బిడ్డలు అనుభవించారు. అసలు ఎవరు నిద్రపోలే, అంత ఆనందమును దేవుడిచ్చాడు. దేవుడు చేసిన మేలును బట్టి ఒకసారి చప్పట్లకి దేవునికి థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా. ఒక ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. దేవుని యొక్క శ్రేష్టమైన సమయంలో అందరూ కూడా ఐక్యపడతాం.